Hi friends, welcome to my channel. This is Bayasani Yadav and good morning from Dubai. సో ప్రజెంట్ ఇప్పుడైతే నేను మీకు తమ్నైల్లో అండ్ టైటిల్లో చూపించినట్టుగానే నేనైతే ప్రపంచంలోనే టాలెస్ట్ హోటల్లో అయితే ఉన్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఉన్న హోటల్ ఉంది కదా, ఇదే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హోటల్. అంటే ఇప్పుడు ఎత్తైన కట్టడం అంటే ఏంటిది, బిల్డింగ్ ఏది, బుర్జ్ ఖలీఫా కదా. సో బుర్జ్ ఖలీఫాలో కూడా హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి అందులో. కాకుంటే ఓన్లీ స్పెసిఫిక్గా హోటల్ అంటే మాత్రం ఇదే. అండ్ ఈ హోటల్కి అయితే మాత్రం ఇదే ప్రపంచంలోనే టాలెస్ట్ హోటల్ అని చెప్పేసి గిన్నీస్ బుక్ వాళ్ళైతే దీనికి అవార్డ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసారు అనమాట ఇది. సో నేనేదో కొత్తగా చెప్పడం కాదు. అండ్ ఈరోజు అయితే మాత్రం మనం ఈ హోటల్లో ఒక రూమ్ అయితే నేను తీసుకున్నా. అండ్ ఈ రూమ్ టూర్ అయితే చూసేద్దాం. అండ్ అంతే నేను మీకు హోటల్ ఎట్లుంది, హోటల్లోంచి వ్యూ ఎట్లుంది, ఆల్మోస్ట్ అన్ని మాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేసేస్తా. సో ఇంకేం లేట్ చేయకుండా ఈరోజు మన వ్లాగ్ ని స్టార్ట్ చేసేద్దాం. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే ని తీసుకొని వచ్చిన. అదే ఐఫోన్ 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా, స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త ఐఫోన్ 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. ఇదే అనమాట మన రూమ్ వచ్చేసి 6107 అండ్ 61 అంటే 61st ఫ్లోర్ అనమాట ఇది. ఇప్పుడు ఈ రూమ్ లోపలికి వెళ్ళేసి నేను మీకు చూపిస్తా. అండ్ రూమ్ కీస్ ఇట్లుంటుంది అనమాట. ఇక చూడండి, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఉందని చెప్పాను కదా నేను మీకు. 61st ఫ్లోర్ నుంచి అయితే రూమ్ వ్యూ నుంచి చూడండి, అంటే బయట మన రూమ్ ముందు నుంచి ఇది వ్యూ అనమాట. ఇది వచ్చేసి కారిడర్ అండ్ ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది. జస్ట్ ఇక్కడికి వెళ్ళినాక ఇది రూమ్ టూర్ అయిపోయాక నేను మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి అయితే వ్యూ చూసారు కదా, ఏ రేంజ్లో ఉందో వ్యూ మాత్రం సూపర్ ఉంది. అండ్ అక్కడ కొన్ని ఐలాండ్స్ కనిపిస్తున్నాయి చూసారు కదా, ఇదొక ఐలాండ్, ఇదొక ఐలాండ్, ఇదొక ఐలాండ్. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఫామ్ అయినాయి కాదు, వీళ్ళందరే ఆర్టిఫిషియల్గా కట్టినాయి అనమాట ఇవన్నీ. అండ్ ఇక్కడ నుంచి మనకు 20 కిలోమీటర్స్ 18 కిలోమీటర్స్ వెళ్తే పామ్ జుబేరా ఉంటుంది కదా, ఇట్లా పామ్ ఆకు షేప్లో ఉంటుంది చూసారు కదా, ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, అది వస్తుంది అనమాట. నేను మన ఎమిరేట్స్ మాల్ వెళ్ళినాం కదా, దాని పక్కనే ఉంటుంది అది. అండ్ ఇట్లా ఇస్తారు కీ అయితే మాత్రం. అండ్ వెనక సైడ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళది మెయిల్ ఐడి, ఇన్స్టాగ్రామ్ అండ్ ఇంకా కాంటాక్ట్ నెంబర్. ఇక హైయెస్ట్ వ్యూ అని చెప్పేసి లాంచ్ ఉందన్నమాట ఇక్కడ పైన. నేను వెళ్ళలేదు ఇంకా లాంచ్కి, కుదిరితే ఈరోజు నైట్ వెళ్తా. అండ్ ఇట్లా ఓపెన్ చేస్తే దీంట్లో 2 కీస్ ఉంటాయి. సో ఇట్లాంటిది ఇది కీ అనమాట. సో నార్మల్గా అన్ని 5 స్టార్ హోటల్లో ఉండేదాంటి కీ ఇది కూడా. అండ్ వీళ్ళ హోటల్ది షిట్ కింద పడిపోయింది. వీళ్ళ హోటల్ది ఇక్కడ ఇదైతే ఇచ్చేసారు. అండ్ జస్ట్ ఇక్కడ రాసి ఉంటుంది కార్డ్ హియర్ అని చెప్పేసి. కార్డ్ పెట్టని ఇట్లా సౌండ్ వస్తుంది. అండ్ టట్టడాయ్, ఇదే మన రూమ్ అనమాట. అండ్ ఈ డ్రెస్ వేసుకున్న ఈరోజు మనం బయటికి వెళ్దామని. సో రాగానే మన సూట్ కేస్ ఉంది. అండ్ ఇక్కడ షూస్ పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ ఇచ్చారు. అండ్ అంతే ఇక్కడ మిర్రర్. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. వాష్రూమ్కి ఎదురుగానే ఒక పెద్ద మిర్రర్ ఇచ్చేసారు. పైనుంచి కిందికి మన లుక్ ఎట్లా ఉందో చూసుకోవడానికి. అంతా ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ పెట్టారు. అండ్ అంతే ఇక్కడ ఒక కీ ఆటోమేటిక్గా పెట్టేసారు. అయితే యాక్చువల్లీ 3 కీస్ ఇచ్చినట్టు వీళ్ళు, ఎందుకంటే లగేజ్ ఇక్కడ ఒకళ్ళు ఉన్నారనమాట, ఆయన తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ వాష్రూమ్కి పక్కనే క్లాజెట్ ఉంది, ఇందులో నేను ఇడిచిన బట్టలు అవన్నీ ఉన్నాయి. ఒక సేఫ్టీ లాకర్ ఉంది. అండ్ అంతే ఇక్కడ ఒక ఖురాన్ ఉంది. అండ్ పక్కన ముస్లిమ్స్ ఇట్లా మ్యాట్ వేసుకొని ఒకటి నమాజ్ చదువుతారు కదా, దాన్ని ఏమంటారు నాకు తెలియదు, అదొకటి ఉంది. అండ్ కింద వెయింగ్ మిషన్ ఒకటి ఉంది, వెయిట్ చెక్ చేసుకోవడానికి. అండ్ అంతే వాష్రూమ్కి వెళ్ళి చూద్దాం. సో ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. వాష్రూమ్లో అయితే బాత్ టబ్ ఉంది, ఇక్కడ సింక్ ఉంది, అండ్ ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంది. అండ్ ఇక్కడ కొన్ని షాంపూ, కండిషనర్, షవర్ జెల్ ఉంటాయి కదా, ఇవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇందులో వాష్రూమ్ అయితే ఇట్లుందనమాట. అండ్ ఇక్కడ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, గ్లాస్ ఇక్కడ వరకే ఇచ్చారు. ఈ గ్లాస్ వెనక్కి ఇచ్చినా అయిపోయింది అనిపించింది, ఎందుకంటే నేను స్నానం చేసేటప్పుడు వెనక అక్కడ చేస్తున్నా, వాటర్ మొత్తం అంతా ఇక్కడ పడుతున్నాయి చూసారు కదా. ఇది ఒకటి కొంచెం ఇందులో ఒక గ్లిచ్ ఉంది ఇందులో అయితే. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ రాగానే అండ్ ఇక్కడ ఒక చిన్న మళ్ళీ ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు. అండ్ నిన్న షాపింగ్ చేసిన అని చెప్పిన కదా లాస్ట్ వ్లాగ్లో, నేను చూపిస్తాను అని చెప్పిన, మర్చిపోయినా లాస్ట్ వ్లాగ్లో. ఈరోజు ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది, వచ్చినాక చూపిస్తా. అండ్ ఇక్కడ కాఫీ తయారు చేసుకోవడానికి అయితే మనకి కాఫీ మిషన్ ఇవన్నీ ఇచ్చేసారు. నేను కాఫీ చేసుకొని తాగేసిన కూడా మార్నింగే లేవగానే. అండ్ వాటర్ బాటిల్స్ 2 ఇచ్చారు.
ఎవ్రీడే 2, బట్ ఇదేంటంటే మనకి ఈ రోజు వచ్చింది. ఇంకా వాళ్ళు రూమ్ క్లీన్ చేయలేదు. రూమ్ క్లీన్ చేయడానికి వచ్చిర్రు, బట్ నేనే వాళ్ళని గంట తర్వాత రమ్మని చెప్పిన. కరెక్ట్ వీడియో తీద్దాం అనుకున్న మూమెంట్లో వచ్చిర్రు వాళ్ళు క్లీన్ చేసి మళ్ళీ వెళ్ళేసరికి నాకు లేట్ అయిపోతుందని చెప్పేసి. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ కింద ఇక్కడ ఒకటి చిన్న డెస్క్ ఇచ్చారు. ఇందులో మనం కావాలంటే పెట్టుకోవచ్చు. నేను హెయిర్ డ్రైయర్ కూడా నేనే యూజ్ చేసేసిన. స్నానం చేసిన తర్వాత హెయిర్ డ్రై చేసేసుకున్నా. ఇది బెడ్ అండ్ మనకేందంటే ఇట్ సైడ్ నుంచి ఒక వ్యూ ఉంది, ఇట్ సైడ్ నుంచి ఒక వ్యూ ఉంది. నాకు ఈ హోటల్లో నచ్చని ఇంకొక విషయం ఏంటంటే, నేను బుక్ చేసుకునేటప్పుడు మేక్ మై ట్రిప్లో బుర్జ్ ఖలీఫా వ్యూ ఉన్న రూమ్ అయితే బుక్ చేసుకున్నా. బట్ వీళ్ళైతే మాత్రం నాకు బుర్జ్ ఖలీఫా ఉన్నది కాకుండా షేక్ జుబేదా ఇదేదో చెప్పారు, ఆ వ్యూ ఇచ్చారు. అండ్ ఇప్పుడు నేనైతే మీకు 61st ఫ్లోర్ నుంచి, ఇప్పుడు నా బెడ్ ఇది కదా, నేను ఇక్కడ పడుకుంటున్నా ఈ ఏరియాలో పడుకొని నైట్ పడుకునే ముందు ఈ కర్టన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వీడియో కోసం అని చెప్పేసి వేసేసిన కర్టన్స్ మొత్తం తీసి పెడుతున్నా. చూసారు కదా, చాలా పెద్ద కర్టన్స్. ఇంకా చూసారు కదా, అక్కడ కాజన్ డో నాట్ స్టెప్ హియర్ అని చెప్పేసి ఉంది, ఫర్ సేఫ్టీ పర్పస్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ పెట్టినా ఏం కాదు, బట్ ఏంటంటే మనం పెట్టకుండా ఉండడం మంచిది. అండ్ ఇక్కడ చూసారు కదా, రోడ్డు 14 లేన్ రోడ్డు, ఇది హైవే. రోజు నేనైతే 2 రోజుల నుంచి ఆల్మోస్ట్ ఇక్కడే కూర్చొని చూస్తూ ఉన్నా మొత్తం. అంటే ఇక్కడ కాదు, చైర్ వేసుకొని ఇక్కడ కింద ఇక్కడ వేసుకొని ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నా. 61st ఫ్లోర్ నుంచి వ్యూ చూడండి ఎట్లుందో. అండ్ ఇవ్వండి, మన ఈ మూలకు పోతే బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది బుర్జ్ ఖలీఫా వ్యూ రూమ్ కాదు. ఇవ్వండి, కనిపించిందా బుర్జ్ ఖలీఫా? అది ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1.5-1 కిలోమీటర్ ఉంటుందేమో అంతే. అండ్ ఈ వ్యూ అయితే మాత్రం నాకు పిచ్చగా నచ్చేసింది. ఇక్కడ ఈ వ్యూలో ఇది చూడండి మీరు, ఇప్పుడు ఇది ఉంది కదా మెయిన్ రోడ్ అనమాట. ఇది ఎమిరేట్స్ మాల్కి అన్నిటికీ పోయే రోడ్ ఇదే అనమాట. ఇక్కడ నుంచి ఇటు సైడ్ అన్ని పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఇటు సైడ్ అన్ని పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా. అండ్ ఈ బిల్డింగ్లో వెనక సైడ్ రోలో చూడండి, అంత నార్మల్గా ఉందన్నమాట. జస్ట్ G+1 G+2 బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మాత్రం 30 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు, 70 ఫ్లోర్లు. అండ్ మనం ఉన్న బిల్డింగ్ వచ్చేసి అయితే 71 ఫ్లోర్ల బిల్డింగ్ అనమాట. ఇది కూడా హోటల్ అనుకుంటా. ఇక్కడ అది కూడా హోటలే అనుకుంటున్నా. ఎంత బాగుందో కదా చూడ్డానికైతే మాత్రం సూపర్ ఉంది. మెయిన్గా నాకు నచ్చింది ఈ వ్యూ. ఏం లేదు, మంచిగా ఇగోండి ఈ రోడ్ని చూస్తూ టైంపాస్ చేసుకోవచ్చు, మంచిగా బెట్లు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఎన్ని కార్లు వస్తాయి, ఎన్ని మినిట్స్లో ఎన్ని కార్లు వస్తాయి అని చెప్పేసి. అండ్ అక్కడ కింద ఏదో ఒక పార్కింగ్ లాట్ ఉందా, దేందో తెలియదు నాకైతే. అండ్ ఇట్ సైడ్ నుంచి వ్యూ వచ్చేసి అయితే మాత్రం ఇదే అనమాట. అండ్ అంతే, ఇక్కడ బెడ్కి ఎదురుగా ఒక 55 ఇంచెస్ టీవీ ఇచ్చారు. అండ్ అంతే, అక్కడ ఎక్స్ట్రా మ్యాట్ అదేందో మరి ఇంకేం ముట్టుకోలేదు. అండ్ ఇంకొక వ్యూ అయితే ఇట్ సైడ్ నుంచి ఉంది. అండ్ ఇక్కడ 2 చైర్లు, ఒక టేబుల్, అండ్ ఇక్కడ స్టడీ టేబుల్ ఇచ్చారు, లైక్ వర్క్ చేసుకోవడానికి వర్కింగ్ టేబుల్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అది వెరైటీ అనిపించింది. నేను ఎప్పుడు ఒక 4 స్టార్ హోటల్లో ఒక కిచెన్ చూడలేదు. ఇది వచ్చేసి 4 స్టార్ హోటల్ అనమాట. ఇది ఇంత పెద్ద హోటల్ అయినా కానీ ఇదైతే 5 స్టార్ హోటల్ కాదు, ఇది జస్ట్ 4 స్టార్ హోటల్ మాత్రమే. 4 స్టార్ హోటల్లో కిచెన్ ఇచ్చారు. సరే కిచెన్ ఉంది కదా, ఇంకేమైనా ఉన్నాయా, ఏమైనా ఇచ్చారా అని చెప్పేసి చూస్తే ఏం లేదు, అంత ఖాళీ ఉంది. అన్ని ఖాళీ, ఇంకేం లేదు. అండ్ ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒకటి వచ్చేసి అయితేనేమో ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఇవ్వండి చూసారు కదా, దీనికే ఫ్రిడ్జ్ పెట్టేసారు. భలే ఉంది ఇది ఐడియా, వెరైటీగా. కింద వచ్చేసి కూడా ఇంకొక ఫ్రిడ్జ్ ఉంది, చిల్లర్ ఐస్ క్యూబ్స్ కోసం. మందు బాబులం మేము, మందు బాబులం, వాళ్ళకి మంచి యూజ్ అవుతుంది. ఫైర్ బ్లాంకెట్ అంట, ఫైర్ బ్లాంకెట్ లేదు. అండ్ ఇంకా కింద వచ్చేసి ఇక్కడ ఫైర్ ఎస్టింగ్విషర్ ఇచ్చారు. ఇది నేను షాపింగ్ చేసింది. బాల్మెన్ ప్యాలెస్లో అయితే మాత్రం ఇప్పుడు ఫుల్ ఆఫర్ నడుస్తుంది, చాలా మంచి రేట్కి వచ్చేసినాయి నాకు. అండ్ దుబాయ్లో ఆల్మోస్ట్ మొత్తం 4 or 5 అవుట్లెట్స్ చూసినా నేను బాల్మెన్వి, అన్నిట్లలో సేమ్ ఒకటే ఆఫర్. సో ఇదే అనమాట రూమ్. అండ్ నేను మీకు అంతే ఇప్పుడు కిందికి వెళ్ళేటప్పుడు కింద రిసెప్షన్ ఎట్లుంది, ఆ ఏరియా అంతా ఎట్లుంది అనేది కూడా ఒకసారి చూపిస్తాను నేను మీకు. ఇంకా ఇది అనమాట ఈ రూమ్. మీకైతే ఎట్లా అనిపించిందో చెప్పండి. ఇంకోటి మర్చిపోయాను, నేను ఈ వ్యూ చూపిద్దాం. అమ్మో, ఇదొకటి. అండ్ ఇంకొక వ్యూ వచ్చేసి అయితేనో ఇది. నాకు ఇది అంతేం నచ్చలేదు, బట్ నాకు నచ్చిన ఫేవరెట్ వ్యూ అయితే మాత్రం అదే. అండ్ అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో ఇక్కడ కెమెరా ఉంది. ఇక్కడ కెమెరా అంటే అది బైనాక్యులర్ ఉంది, అక్కడ నుంచి చూడొచ్చు అనమాట. అక్కడ అన్ని షిప్పులు ఆగున్నాయి ఆ ఏరియాలో అక్కడ. అండ్ ఇటు సైడ్ కూడా అన్ని, ఈ రోడ్లో మొత్తం ఎటు సైడ్ చేసిన అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే 10-15 కిలోమీటర్స్ వరకు అంతా కూడా. 61st ఫ్లోర్లో నుంచి
సూపర్ ఉంది. ఇంకా దీనికన్నా 10 ఫ్లోర్లు పైన ఉంది. ఆ 10 ఫ్లోర్ల వ్యూ ఎట్లుంటుందో తెలియదు. నేనైతే వాళ్ళని అడిగిన అనమాట, అంటే నాకు ఎంత టాప్ ఫ్లోర్ కుదిరితే అంత తీయండి అంటే వాళ్ళు ఇదే ఇచ్చారనమాట. ఎందుకంటే వీళ్ళు ఎట్లా ఫిల్ చేసుకుంటూ వస్తారంటే హోటల్స్ పైనుంచి ఫిల్ చేసుకుంటూ వస్తారనుకుంటా. ఎందుకంటే ఎవరైనా కానీ ఈ హోటల్లో ఉన్నప్పుడు 71st ఫ్లోర్లోనే ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే టాలెస్ట్ హోటల్లో పైన టాలెస్ట్ ఫ్లోర్లో ఉన్నామని చెప్పుకోవడం బాగుంటుంది కదా, అట్లా అని చెప్పేసి నేను ట్రై చేసిన. బట్ నాకైతే ఇదే దొరికిందనమాట. సూపర్ కార్ సౌండ్ విన్నారా? వినిపించిందో లేదో నాకైతే వినిపించింది సూపర్ కార్ సౌండ్. దుబాయ్లో సూపర్ కార్లు చూడాలంటే మాత్రం ఇంకా ఈ సందుకు పోయినా ఒక సూపర్ కార్, ఈ సందుకు పోతే ఒక సూపర్ కార్. నేనైతే ఎన్ని చూసినాను, మెక్లారెన్లో, ల్యాంబోలు నిన్నంతా. ఈరోజు వ్లాగ్లో ఎక్కడైనా కనిపిస్తే కవర్ చేయడానికి ట్రై చేస్తా. అంటే ఈరోజు అంటే నేను నెక్స్ట్ వ్లాగ్లో ఈరోజే తీస్తున్నా. ఇది సపరేట్ వీడియో, అది సపరేట్ వీడియో. ఈరోజు మనం బుర్జ్ ఖలీఫా టాప్ వ్యూకి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అది చూడండి, సూపర్ ఉంటుంది. సో ఇది అనమాట 61st ఫ్లోర్లో ప్రపంచంలోనే టాలెస్ట్ హోటల్లో రూమ్ వ్యూ వచ్చేసి అండ్ రూమ్ వచ్చేసి మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.